సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు వైస్ ప్రెసిడెంట్ ఎట్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రిటైల్ చైన్ ఇన్ తెలంగాణ, కృష్ణప్రసాద్ గారు. మా సార్తో మాట్లాడదాము. స్టార్టప్ కంపెనీస్, అసలు స్టార్టప్ కంపెనీ ఎలా పెట్టాలి, దానికోసం ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, స్టార్టప్ ఎంటర్ప్రీనర్ అవ్వాలి అంటే ఎలా. చాలా మంది అనుకుంటారు నేను ఒక స్టార్టప్ స్టార్ట్ చేయాలి, మంచి ఎంటర్ప్రీనర్ అవ్వాలి అనేసి. మరి దానికోసం చాలా కసరత్ అయితే చేయాల్సి ఉంటుంది కదా. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కృష్ణప్రసాద్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు, ఆ సజెషన్స్, ఆ టిప్స్ చెప్పడానికి. మరి ఇంకేం కాలేసం, సార్తో మాట్లాడదాము. మీతో పాటు నేను కూడా తెలుసుకుంటాను. నమస్తే సార్. నమస్తే నవీన. సార్, ఈ మధ్యన నేను ఒక 1 వీక్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, మొబైల్లో వాట్సాప్ దగ్గర డౌన్ లో రైట్ సైడ్ కి ఒక సర్కిల్ గా ఒక సింబల్ అయితే కనిపిస్తుంది. ఏంటి సార్ అసలు దాని గురించి మా వ్యూవర్స్ కి ఏం చెప్తారు ఈరోజు? సర్కిల్ రిజబుల్స్ వాట్ అండి? విశ్వం. సో విశ్వం మీ చేతిలోకి వచ్చేసింది మేడం. బేసికల్ గా దిస్ ఇస్ అన్ అడిషనల్ ఫీచర్ ఆన్ వాట్సాప్. ఇట్ ఈస్ కాల్డ్ మెటా ఏఐ. అంటే మనం ఇంతకుముందు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ let's say if students looks for some academic information, a businessman looks for some business information. Similarly, ఎవరెవరు ఎటువంటి రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ కావాలని వెతుకుతారో వాళ్ళు గూగుల్ సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళి బ్రౌజ్ చేస్తూ ఉంటారు. దిస్ ఈస్, ఐ డోంట్ సే సిమిలర్ వర్షన్ ఆఫ్ గూగుల్, మోటామోటి సేమ్. దిస్ ఈస్ అవైలబుల్ ఆన్ ది వాట్సాప్ అండ్ దిస్ ఈస్ న్యూ ఇన్వెన్షన్ ఆఫ్ ది మెటా. సో దే హ్యావ్ యాడెడ్ దిస్ ఆన్ ది వాట్సాప్. సో ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఎనీ ఇన్ఫర్మేషన్, సో స్మార్ట్ ఫోన్ ఇస్ ఇన్ ద హ్యాండ్. ఈరోజు డెఫినెట్గా వాట్సాప్ యూజర్ బేస్ ఇస్ ఇన్ బిలియన్స్. ఓకే, సో ఈ బిలియన్స్ ఆఫ్ యూజర్స్ బేస్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక డౌట్ వస్తూ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సంథింగ్, ఐ వాంట్ టు బై ఎ ల్యాప్టాప్. ఓకే, గివింగ్ ఎ లేమన్స్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు బై ఎన్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు బై ఎ ల్యాప్టాప్. సో ఇమీడియట్గా మనము ఆ మెటా ఏ ఆప్షన్లోకి వెళ్ళి క్లిక్ చేసి, సో సజెస్ట్ మీ a best laptop అని అనుకోండి. within fraction of seconds you will get list of types of companies names and along with the features. Next further question lo, okay, you have chosen one laptop to buy, you are liked one X brand, then you may ask immediately, yeah, I want to buy this X brand laptop, but from where should I buy? He will give the list of company names, outlet names, everything. Similarly, this is something related, you want to buy something. You want to, let's say, students ki basically ga essay competitions అవుతుంటాయి. యా, ఇండిపెండెన్స్ కి లేదా ఇండిపెండెన్స్ డే కి ఇటువంటి అకేషన్స్ కి చిన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళము, కూర్చొని రాసేవాళ్ళం. ఓకే, ఎస్ఏ రాసి మన ఫాదర్ మదర్ వచ్చేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే. సో ఇవాళ టెక్నాలజీ ఇస్ ఇన్ హ్యాండ్. సో ఏఐ మెటా రౌండ్ లో ఉంది. సో విశ్వాన్ని మన చేతిలో పెట్టారు. యా, యూ కెన్ ఆస్క్, స్టూడెంట్ కెన్ ఆస్క్, suggest me an article on Independence Day. You will get a beautiful article described by AI Meta. Yeah, let's say you need some business idea. Yeah, you have some business, you need some business idea. You can even ask for some business idea. They'll come out with solutions. So it is a ready-made solution platform invented by Meta, incorporated on WhatsApp to reach more customers instantly, so that every WhatsApp user can take the advantage of this tool. మరి గూగుల్ కూడా ఉంది కదా, మనం ఏదైనా కావాలంటే సర్చ్ చేయాలంటే గూగుల్ కి వెళ్ళి చేస్తాం కదా సార్. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గూగుల్ ది దీనికి ఏంటి డిఫరెన్స్? సో బోత్ ఆర్ AI based platforms అండి, బట్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద టెక్నికాలిటీస్. బట్ ఇన్ ఏ కామన్ పర్స్పెక్టివ్ నేనేమనుకుంటున్నానంటే, గూగుల్ సెర్చ్ ఇంజన్లో కానీ మనం వెళ్ళి వెతకాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ ఉండాలి. ఓకే, నేను అంటే ఫ్రమ్ ఇండియన్ పర్స్పెక్టివ్ స్టిల్ 60% ఆఫ్ ద పాపులేషన్ ఇస్ లయింగ్ ఇన్ రూరల్ ఏరియాస్. సో exposure to technology still has to improve. So I don't think most of the people are using Google to get the information, whatever. Okay, because they have to go to a browser, open Google and search for the requirement. So in terms of awareness aspect lopala, this is a different aspect. But coming to the AI, Meta AI, WhatsApp that everybody is using, and yeah, it is in the hand. Every person, irrespective of the age band, everybody is using. So this is built-in app on WhatsApp. So reach
చాలా బాగుంటుంది, యాక్సెసిబిలిటీ చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ వాట్ కరెంట్లీ ఐ కెన్ సే, బట్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు మచ్ ఆఫ్ టెక్నికాలిటీస్ బిట్వీన్ గూగుల్ అండ్ మెటా ఏఐ. సో ఇటువంటి యాప్స్ అన్ని కూడా మన పనిని ఫాస్ట్ గా చేయడానికి అంటారా? అంటే మనకు శ్రమ అన్ని కొంచెం తగ్గుతున్నాయి కదా సార్. ఇంతకుముందు అంటే రాసేవాళ్ళం పేపర్ పెట్టుకొని, మీరు అన్నట్టుగా some పిల్లలకి ఏదైనా స్కూల్ యాన్యువల్ డే సమ్ ఇంపార్టెంట్ ప్యాసేజ్ కావాలి, పేపర్ పెట్టి పెన్ పెట్టి ఆలోచించాలి. ఇప్పుడు అట్లా లేదు, చేతిలోనే ఉంది, విశ్వం అంటున్నారు. అంటే మన పనిని ఫాస్ట్ గా చేయడానికి అంటారా? ఫాస్ట్ గా చేయాల్సిన అవసరం ఉందండి, ఇట్ ఈస్ నీడ్ ఆఫ్ అవర్. కానీ ఎలా అయితే టెక్నాలజీ గ్రో అవుతూ పోతున్నదో ఎవ్రీ ఆస్పెక్ట్ లో, చిన్నప్పుడు నా 4th క్లాస్ లో ఒక లెసన్ ఉండేదండి, ద డ్యూయల్ నేచర్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి. ఐ లెర్న్డ్ ఇన్ మై 4th క్లాస్ ఇంగ్లీష్ ఒక లెసన్. God has a dual nature of creation and destruction. Similarly, technology kuda, it has both edges. It will improve your quality of life and it also has the other side of the coin. So, we should be cautious. Ella cautious ante, one should have the filters. What needs to be taken and what not to be taken. ఈ టెక్నాలజీ లోపల మన అవసరాలు తీరుస్తున్నాయి, మీరు చెప్పినట్టుగా ఇన్స్టెంట్ గా సెకండ్స్ లోపల మన అవసరాలు తీరుస్తున్నాయి. కానీ ఫస్ట్ మన అవసరాల ఫిల్టర్స్ మనం పెట్టుకోవాలండి. ఆ అవసరాల ఫిల్టర్స్ మనం డిఫైన్ చేసుకొని మనం కాన్షియస్ గా టెక్నాలజీ కనుక వాడుకుంటే వి విల్ ప్రాస్పర్, వి విల్ గ్రో. లేదని మనం ఆ ఫ్లోలో పడిపోయి అనుకోండి, డెఫినెట్ గా ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. సో ఫైనల్ చూసుకుంటే ఇది ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతుంది అంటారు? మెటా ఏఐ మెటా ఏఐ ఈజ్ ఫర్ ఎవ్రీవన్. ఒక ఇంట్లో కూర్చున్న ఒక సాధారణ గృహిణి, ఒక అమ్మ సరదాగా ఏమి పాలుపోక ఈ రోజు మా బాబుకి ఏదైనా హెల్తీ ఫుడ్ ఏమి వండి పెట్టాలంటే మెటా ఏఐలో చేస్తే ఇట్ విల్ గివ్ సజెషన్స్. సో దీనికి బ్యారియర్స్ ఏం లేవండి, దీనికి లిమిటేషన్స్ ఏం లేవండి. ఎవరు ఎటువంటి అవసరాలు కావాలంటే అటువంటి అవసరాల కొరకు దే కెన్ యూస్ మెటా ఏఐ. అంటే మనకి ఏదైనా డౌట్ వచ్చినా కూడా క్వశ్చన్ అడిగేస్తే ఇట్ విల్ గివ్ ఆన్సర్స్ ఇన్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. సో కంప్లీట్ గా ఫైనల్ గా మెటా ఏఐ గురించి ఏం చెప్తారు వ్యూవర్స్ కి సింపుల్ గా? వన్ ఆఫ్ సచ్ గ్రేట్ ఇన్వెన్షన్స్ ఇస్ మెటా ఏఐ. దాన్ని వాళ్ళు అంటే ఈ రోజు ఏంటంటే నవీన గారు ఒక ప్రోడక్ట్ ని ఇన్వెంట్ చేయడం కాదు, ఒక టెక్నాలజీ ఇన్వెంట్ చేయడమే కాదు, అది అక్కడతో ఆగిపోలే. అది ఎంతవరకు రీచ్ అవుతున్నది, దాని బెనిఫిట్స్ ని ఒక కన్జ్యూమర్, ఒక కామన్ మ్యాన్ ఎంతవరకు వాడుకుంటున్నాడు, అది ఇంపార్టెంట్. సో ఈ ప్రకారంగా నేను చాలా అడ్మైర్ చేస్తాను ఆర్గనైజేషన్. ఎలా అంటే వాళ్ళు ఇన్వెంట్ చేసిన ఈ ఒక సాలిడ్, ఒక మంచి టెక్నికల్ ఇన్నోవేటివ్ టూల్ ని రీచ్ అయ్యేలా ప్లాన్ చేశారు. ఎలా వాట్సాప్ లోపల ఒక అడిషనల్ ఫీచర్ కింద దాన్ని యాడ్ చేసి మ్యాసివ్ పీపుల్ కి రీచ్ అయ్యేలా చేశారు. దట్స్ హౌ ఐ రియల్లీ లైక్ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.